దుబాయ్ నుంచి తక్కువ ధరకు బంగారం వస్తుందని ఒక వ్యక్తిని మభ్యపెట్టి నకిలీ బంగారం అంటగట్టిన ఇద్దరు వ్యక్తులను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సరూర్ నగర్ కు చెందిన తాపీ నరేంద్ర డాక్టర్స్ కాలనీలో మొబైల్ టిఫిన్ సెంటర్ ను నిర్వహిస్తున్నారు. అతని వద్ద వంట మాస్టర్ గా బోర్డు ఓంకార్ అనే వ్యక్తి చేరాడు. మేస్త్రి పనిచేసే వాసు అనే వ్యక్తిని తన యజమానికి పరిచయం చేసి దుబాయ్ నుంచి తక్కువ ధరకు బంగారు బిస్కెట్లు వస్తున్నాయని మొదట శాంపిల్ గా 6 తులం బంగారాన్ని ఇచ్చి నమ్మించారు. ఒరిజినల్ బంగారం అని నమ్మిన నరేందర్ పర్సనల్ లోన్ తీసుకుని నిందితులకు 8,95,000 రూపాయలు ఇచ్చి 2 బంగారు బిస్కెట్లను తీసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత బంగారు బిస్కెట్లను చెక్ చేయగా బంగారు కలర్ వేసిన ఫేక్ గోల్డ్ బిస్కెట్లను తేరాయి. దీంతో వారిని సంప్రదించగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో గత నెల 9వ తేదీన సరూర్ నగర్ పోలీసులను బాధితుడు నరేందర్ ఆశ్రయించారు. మల్కాజ్గిరి ఎస్పీ చక్రపాణి, ఉప్పల్ సి ఎలక్షన్ రెడ్డి ఆదేశాల మేరకు క్రైమ్ ఎస్ఐ రఘురామ్ సదరు కేసులు ఛేదించి నిందితులు ఓంకార్ వాసులను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నకిలీ బంగారం బిస్కెట్లు నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్టు డీఎస్ఐ రఘురామ్ తెలిపారు.